నమస్తే. వెల్కమ్ టు ఎన్95 న్యూస్ ఛానల్. నల్గొండ జిల్లా 20వ డివిజన్ కార్పొరేటర్ కూడా అల్లి సుభాష్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నామినేషన్ వేయడం జరిగింది. నిన్నటితో నామినేషన్ గడువు కూడా అయిపోవడంతో ఈరోజు తమకు ఓటు వేయాలని కూడా ఈ డివిజన్ కూడా విస్తృతంగా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి అల్లి సుభాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, తనకంటే ఏదైనా మేనిఫెస్టో లాంటిది ఏదైనా ఏర్పాటు చేయడం జరిగిందా, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి అన్న. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? ముందుగా మీ ఎన్95 ఛానల్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్న 20 వార్డు నుంచి 20 డివిజన్ నుంచి నేను గౌరవ మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ R&B శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతోని నేను 20 వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడం జరుగుతుంది. నన్ను నమ్మి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటూ మా కుటుంబం అంతా కూడా మా గొల్లగూడ ప్రాంతం పెద్దబండ ప్రాంతంలో కూడా అందరూ కూడా యువకులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ మాకంతా కూడా అండగా నిలిచారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఆ నమ్మకంతో మాకు టికెట్ ఇచ్చి మీరంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, గెలిచి రావాలని చెప్పేసి చెప్పడంతో ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది. అంతా కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు రావాలని చెప్పేసి అనేది ఇక్కడ సమస్యలు అనేది చాలా ఉన్నాయని చెప్పేసి కూడా మా ప్రజలు చెప్పడం జరుగుతుంది. వాటన్నింటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కూడా మేము కృషి చేస్తాం. ప్రధానంగా మీ డివిజన్ ఏ సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? మాకు ప్రధానంగా ఏంటంటే పెద్దబండ ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము, గొల్లగూడ ప్రాంతం కూడా చాలా వెనుకబడిన ప్రాంతము. ఎక్కువ రైతన్నలు ఉంటారు, నిత్యం రోజువారీ కూలీలో పోయే ప్రజలు ఉంటారు. చాలా నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతము. చదువుకున్న పిల్లలందరూ కూడా ఉపాధి అవకాశం లేక వాళ్ళు చాలా మంది వేరే పెయింటింగ్ పనికి వెళ్ళడము అటువంటి పనులు చేయడం జరుగుతుంది. అటువంటి వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా నేను కృషి చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా రెండు ప్రాంతాలకు బొడ్రాయి అనేది ప్రధాన సమస్య. ఆ బొడ్రాయి అనేది ఆ ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచే మేము ఆ బొడ్రాయి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటాము. దాంతో పాటు శ్మశాన వాటిక కూడా మా వార్డులో ప్రధాన సమస్య ఉంది. దాని మీద కూడా విస్తృతంగా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకొని డెవలప్మెంట్ చేసుకుంటాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, షాదీఖానా లాంటిది. ఒక దగ్గర మాకు ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమి మొత్తం సేకరించి గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోని అక్కడ కూడా ఫంక్షన్లు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా కృషి. గతంలో మీ అమ్మగారు కూడా కౌన్సిలర్ కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చేస్తారు ఇక్కడ? ఇప్పుడు మన నిలబడ్డ ప్రాంతం ఏదైతే ఉందో ఈ చిన్నోని బాయి పెద్దోని బాయి అనేది ఇక్కడ 2014 నుంచి 2020 వరకు కూడా ఇక్కడ పెద్ద బాయిలు ఉండేది, చిన్న బాయి పెద్ద బాయి అనేది ఉండేది. దీని అంతటి కూడా దగ్గరుండి కూడిపోయడం జరిగింది. నా స్వతహాగా కావచ్చు, మున్సిపాలిటీ నుంచి కావచ్చు, మొత్తం మట్టి నింపి ఇక్కడ చేయడంతో గ్రౌండ్ లాగా తయారైంది. దాంతో పాటు ఏంటంటే మా హనుమాన్ గుడి కూడా చాలా పురాతనమైనటువంటి హనుమాన్ గుడి. ఆయన అది ఎంత అంటే మాకంటే రాజుల కాలంలో ఏర్పడిన గుడి అని చెప్పి మేమంతా కూడా భావిస్తుంటాము. ఆ గుడి నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా జగన్ సత్తయ్య గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం అంతా కూడా మా గ్రామ యువకులు అందరూ కూడా కలిసి నిర్మాణం చేసుకోవడానికి కూడా మేము అందరం కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. ఏదైనా మేనిఫెస్టో లాంటిది ఏదైనా ఇచ్చారా ఇక్కడ ప్రజలకి? ఒకటే మా ప్రధాన సమస్య ఏంటంటే బొడ్రాయి తర్వాత శ్మశాన వాటిక అనేది చాలా చాలా మాకు ముఖ్యము. అక్కడ ఎవరైనా చనిపోతే అక్కడ పూడ్చిపెట్టడానికి నడలేని విధంగా ఉంది కాబట్టి అది నేను తీరుస్తా అని చెప్తున్నాను. నిరుపేదలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా, ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఫంక్షన్ లేదు. దానికి ఫంక్షన్లకు ఒక జాగా తీసుకొని ఎంపీ నిధుల నుంచా, మంత్రి గారి నిధుల నుంచా తీసుకొని మేము నిర్మాణం చేసుకుంటాము. ఇంకోటి నిరుద్యోగ యువకులు ఉన్నారు. నిరుద్యోగ యువకులు కూడా పెద్దబండ ప్రాంతంలో కావచ్చు, గొల్లగూడ ప్రాంతంలో కావచ్చు, చాలా మంది ఉపాధి లేక కూలి పనులు పోతున్నారు. అటువంటి తమ్ముళ్ళందరూ కూడా నేను సార్ దగ్గరికి వెళ్ళి దానంతా కూడా ఇంటికి చదువుకున్న చాలా మంది పిల్లలు ఉన్నారు. నాకు రోజు చెప్తుంటారు, సార్ దృష్టిని తీసుకపోయినా ఎలక్షన్లు అయిపోయినాయి వాళ్ళల్లో అందరికీ కూడా కొంతమందికైనా నేను ఆయన చేస్తా. ఇంటికి ఒక్కరికైనా ఖచ్చితంగా ఉద్యోగం పెట్టించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు ఎఫ్సీ గోదాం నుంచి బైపాస్ కి రోడ్డు లేదు. ఆ రోడ్డు సౌకర్యము గంగదేవ కూడా ఉంటది, మా యాదవుల కులదైవం. అక్కడికి వెళ్తే నడవడానికి పరిస్థితి, రైతులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆ గుడి కూడా నిర్మాణం చేపించి అక్కడ కూడా రోడ్లు ఇప్పిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు కూడా మీరు ఓడిపోవడం జరిగింది. ఈసారి గెలుస్తారని ధీమా ఉందా? గతంలో నేను చేసింది, నేను ఓడిపోలే, నైతికంగా నా ప్రజల మధ్య గెలిచిన నైతిక విజయం నాదే. ఎందుకంటే
నాకు ఇచ్చిన ఆ రోజు సమయంలో నాకు ప్రభుత్వం అధికారం లేదు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా సార్ కూడా చెప్పారు, అరే సుభాష్ నువ్వు గెలిచి వస్తున్నావు, నువ్వు మంచి కష్టపడాలి. నేను కష్టపడ్డా. నా ఎమ్మటి చాలా మంది యువకులు పెద్దవాళ్ళు అందరు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. కేవలం అతి స్వల్ప మేరతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా నేను ప్రజాక్షేత్రంలోనే ఉన్నా, ప్రజల మధ్యలోనే ఉన్నా. వాళ్ళ కష్ట సుఖాల్లో నేను అన్ని రకాల ముందుండి వాళ్ళ ఇంటి సభ్యుడిగా నేను ఆ విధంగా వచ్చిన. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నేను సార్ ఆశీర్వదిస్తారు. అత్యధిక మేరతో మేము గెలుస్తున్నాం. ముందు కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తాం. అంటే మీ ఇంట్లోనే ఇద్దరు పోటీ చేయడం జరుగుతుంది, ఇండిపెండెంట్ కూడా మీ తమ్ముడు పోటీ చేయడం జరుగుతుంది. అంటే వారికి టికెట్ కూడా రావలేదు. దీనిపై ఏం చెప్తారు? ఒకటి, మేము కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు నల్గొండలో 1999 నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మేము వీరాభిమానులము, ఆయనకు మేము శిష్యులము. అయితే ఏంటంటే గతంలో మా పార్టీ అధికారంలో లేనప్పుడు మా సోదరుడు అయినటువంటి అల్లి మల్లికార్జున వాళ్ళ సతీమణిని నాగలక్ష్మి గారిని గొల్లగూడలో నిలబెట్టడం జరిగింది. తర్వాత నేను పెద్దబండి నిలబడడం జరిగింది. సిట్టింగ్ సీట్ కాబట్టి అప్పుడు మేము కష్టాలలో ఉన్నాం, పార్టీ అధికారం లేదు. స్వతహాగా మేము తిరిగినాం. స్వతహాగా తిరిగి పార్టీ సింబల్ని మేము నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలు మేము. కాబట్టి ఏంటంటే నాకు నమ్మకం ఉంచి సార్ ఇక్కడ ఇచ్చిరు. అక్కడ కూడా ఏంటంటే నేను మా తమ్ముని కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడు, నా వ్యక్తిగతం అది, నేను మీతో మాకు సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి అతని గురించి నేను పట్టించుకోను. అతని పని అతను చేసుకుంటాడు. మాకు అసలు కాంగ్రెస్ పార్టీ గెలిపే నాకు ధ్యేయం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా గెలుస్తున్నాం, ముందరికెళ్తాం, డెవలప్మెంట్ చేస్తాం. ఫైనల్ గా ఏం చెప్తారు మీ డివిజన్ ప్రజలకి, ఏం చెప్తారు? మా ప్రజలకు ఒకటే, 2014 నుంచి 2020 వరకు ఉన్నటువంటి అతను ఏం చేసిండు, 2020 నుంచి 2025 వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిండు, ఈ రెండు మీరు దానిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడండి. నేను మీ అందరికీ అందుబాటులో ఉండేవాడిని. మీకు ఒక కుటుంబ సభ్యుడిగా నేను సేవ చేస్తా. మీ అందరికి కూడా నేను కొత్త వాడిని కాదు, పరిచయం చేసుకొని మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి బంధుత్వం కలిగినటువంటి వాడిని. కాబట్టి ఏంటంటే నాకు ఎటువంటి కులాలు కానీ మతాలు కానీ ఎటువంటి నేను పట్టించుకోను. మన వార్డు అభివృద్ధి నేను ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దయచేసి నాకు ఒక్కసారి ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధాన్యపడుతున్నాను. జై కాంగ్రెస్.